క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఇందలవాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఆయన పలు రికార్డులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. భూభారతి విషయాలను, సమస్యలను తహసీల్దార్ వెంకట్రావును ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందులో కూడా 2 crores దాకా అమౌంట్ రాలేదు సార్. దాంతో ఈ రెండు కూడా అదే ప్రాబ్లం సార్. అవును సార్, అవును సార్, అవును సార్. వాళ్ళ ఆర్ఎండి ఈఎన్సీకి రాశారు సార్. ఈరోజు ఇందల్వాయి మండలంలో గత జూన్ మాసంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సు అన్ని గ్రామాల్లో నిర్వహించి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించని ఆదేశించింది. అందులో భాగంగా 3వ తారీఖు జూన్ నుండి 25వ తారీఖు జూన్ వరకు ఈ ఇందల్వాయిలోని 10 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అట్టి అప్లికేషన్స్లో డిస్పోజల్లో భాగంగా ఎలా ఉంది ప్రోగ్రెస్, కొంచెం స్పీడప్ చేయాలని, ఆగస్టు 15th వరకు అన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ తహసీల్దార్ స్టాఫ్తో రివ్యూ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.